ఆందోళన నియోజకవర్గ సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ IJU మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కె భూమయ్య కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్కు గురై నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కానీ సీనియర్ జర్నలిస్ట్ భూమయ్యకు మెరుగైన వైద్య చికిత్సల కోసం కుటుంబ సభ్యులు బోయిన్పల్లిలోని హెకా రెహాబ్ హాస్పిటల్లో చేర్చారు. ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉదయం ఆసుపత్రికి చేరుకొని భూమయ్యను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రతిరోజు నివేదిక ఇవ్వాలన్నారు. ధైర్యం కోల్పోవద్దని జర్నలిస్టు భూమయ్యకు సూచించారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి భూమయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వైద్య సేవల విషయంలో ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని భూమయ్య కుటుంబ సభ్యులకు సూచించారు మంత్రి. ఈ రోజుకైతే బాగానే ఉన్నారు సార్, స్టేబుల్గా ఉన్నారు పేషెంట్. క్లినికల్లీ స్టేబుల్, ఓరియంటెడ్, కాన్షియస్ స్టేట్, ఓరియంటెడ్, ఫాలోయింగ్ కమెంట్స్, పెయిన్ స్టిల్నెస్, లెఫ్ట్ హిమీ ప్యారసిస్ ఉంది, సిటీ బ్రెయిన్ ఇవ్వబడింది. అంటే ప్రీవియస్ స్కాన్తో చూసుకుంటే నిన్న స్కాన్ చాలా బాగుంది. కొంచెం కాఫ్ ఉంది, సో అంటే పంపించాము, ఎక్స్రేకి పంపించాము. సో ఇట్ షోస్ నార్మల్ సార్. నేను 1 month నెక్స్ట్ ఇస్తున్నాము, కంటిన్యూ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము, యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము. క్లినికల్లీ స్టేబుల్ సార్ యాజ్ ఆఫ్ పేషెంట్. అంటే డే 1 నుంచి ఈ రోజుకి స్టేబుల్గానే ఉంది. ఆ రోజు కొంచెం డ్రౌజీ ఉన్నారు పేషెంట్. అదే ట్రీట్మెంట్ అయితే అన్ని మంచిగా అది నా బాధ్యత. ఏమ్మా సంతోషం కదా, పోనీ అంటే ఏ అవసరం అంత మనం ఉంటాం. రోజు చూడు సార్ ఫస్ట్ మాట్లాడిందా ఏమి